ఈ దాడుల్లో ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. 14వ మైలు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ముంపు గ్రామాల పరిశీలనకు బయలుదేరారు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. అయితే ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో గుంటూరుకు వెళ్ళిపోయారు నంబూరు. సో ఇటీవల కాలంలో వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి కాబట్టి ఆ ప్రాంతాల ప్రజల్ని కలిసి వారికి మనోధైర్యం నింపేందుకు వైసీపీ శ్రేణులు కొంత అక్కడికి బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులను అడ్డుకోవాలనే ఒక పిలుపునిచ్చింది టీడీపీ శ్రేణులు ఏకంగా కర్రలతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కారుపై దాడికి దిగారు. ఆ దాడిలో నంబూరి శంకర్రావు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఉద్రిక్తత వాతావరణ నేపథ్యంలోనే పోలీసులు ఆయన తిరిగి గుంటూరుకు పంపించేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అసలు ఏం జరిగిందంటే వైసీపీ శ్రేణులు ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని సంప్రదించేందుకు, వారిని కలిసేందుకు, వారికి ధైర్యం నింపేందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎందుకు టీడీపీ అడ్డుకోవాల్సి వచ్చింది? దీన్ని కూడా రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా? అదే విషయం ఇప్పుడు కొంత సమస్యాత్మకంగా మారింది మనోజ్. బేసిక్ గా ఏదైతే పల్నాడులో మొన్నటి వరకు కూడా హై టెన్షన్ నడుస్తుందో ఇప్పుడు కూడా అదే టెన్షన్ ని కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం చూడాలి. ఈ టెన్షన్స్ లో ఈ రోజు 14వ మైలు దగ్గర ఎవరైతే టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు వీళ్ళందరూ కూడా కొంతమంది నేతలు ఆ ముంపు గ్రామాల్లో పరిశీలించడానికి వెళ్లారు. అయితే అక్కడ కంప్లీట్ గా కూడా భాష్యం ప్రవీణ్ సంబంధించిన వ్యక్తులు, టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ వెహికల్స్ మీద దాడి చేసిన పరిస్థితి. పోలీసులు ఒకవైపు వాదిస్తున్నా కూడా అయితే టీడీపీ వాదన ఒకటే, 8 రోజులు అయిపోయింది ఇప్పటి వరకు విషయం జరిగి గ్రామాలు మునిగి ఇప్పటి వరకు మీరు ఎక్కడికి రాలేదు, పెదకూరుపాడుకు సంబంధించిన వ్యవహారంలో మీరు ఎవరు కూడా రాలేదు, ఇప్పుడు వచ్చి రాజకీయం చేయడానికి వస్తున్నారా, ఈ రాజకీయాలు మాకు అవసరం లేదు అనేది వాళ్ళ వాదన. ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా నంబూరి వాహనాల మీద దాడి చేశారు, కొన్ని వాహనాలను పగలగొట్టారు. పోలీసులు చూస్తా ఉన్న పరిస్థితి, అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు ఎక్కడ ఆగకుండా వైసీపీ శ్రేణుల మీద దాడులు చేశారు. అయితే తర్వాత ఈ వ్యవహారంలో కొంత టెన్షన్ వాతావరణం ఉండేసరికి నంబూరి వెంకటేశ్వరరావు కూడా అక్కడి నుంచి బయలుదేరి గుంటూరుకు వెళ్ళిపోయారు. ఇటువంటి టెన్షన్స్ లో అక్కడ ఉండడం మంచిది కాదనుకొని ఆయన కూడా వెళ్ళారు. తర్వాత గుంటూరుకి మరి కాసేపట్లో గుంటూరుకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. పోలీసులు అక్కడున్న మిగతా వాళ్ళని శాంతింపజేసే పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న వరకు మాచర్లలో జరిగిన పల్నాడు సంబంధించిన సంఘటన ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ వైసీపీ జరుగుతుంది. మధ్యకాలంలో సునీల్ రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడం తర్వాత దాదాపుగా ఒక 2-3 నెలలు ప్రశాంతంగా ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ భాష్యం ప్రవీణ్ అండ్ వర్సెస్ నంబూరి మధ్య ఇష్యూ, పెదకూరుపాడు ఇష్యూ తేలింది. పల్నాడు జిల్లా మొత్తం కూడా హైలైట్ అయింది. పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్స్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనం అంటే టీడీపీ శ్రేణులు ఎందుకు ఇంత స్థాయిలో దాడికి దిగాల్సి వచ్చింది? వాదోపాదాలు జరిగాయా? ఇద్దరిపైన పరస్పరంగా సవాలు ప్రతిసవాళ్ళను చోటు చేసుకున్నాయి. అంటే సాధారణంగా కలిసేందుకు వస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఇంతగా ప్రతిఘటించడం గల కారణం ఏంటి? టీడీపీ శ్రేణుల వాదన ఒకటే, 8 రోజుల పాటు ఈ ఇష్యూ అంటే ఫ్లడ్స్ వచ్చి తర్వాత పల్నాడు కావచ్చు, లేకపోతే పెదకూరుపాడు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో మొత్తం కూడా గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అక్క గ్రామాలు కావచ్చు, అవన్నీ కూడా మునిగిపోతే ఇప్పుడు వరకు రాని వైసీపీ నేతలు ఈ రోజు ఎందుకు వస్తున్నారు? మీరు వచ్చి ఇక్కడ కొత్త రాజకీయాలు చేయడానికి వస్తున్నారా అనేది టీడీపీ వాదన. దాన్ని మొదటే వాళ్ళు నిన్న చెప్పారు అనౌన్స్మెంట్, మీరు రావద్దు, మీరు వస్తే మేము అడ్డుకుంటామని కూడా టీడీపీ నేతలు నిన్న హెచ్చరించారు. అయినప్పటికీ కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దాంతో ఇక అక్కడ ఆల్రెడీ కొంతమంది శ్రేణులు 14వ మైల్ దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఇమీడియట్ గా ఆ శ్రేణుల మీద దాడి చేసిన పరిస్థితి అయితే జరిగింది. పోలీసులు ప్రస్తుతం కొంత కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా కొంత ఉద్రిక్త వాతావరణం ఇంతగా కొనసాగుతోంది. ప్రస్తుతం కంట్రోల్లోకి వచ్చిన వైసీపీ నేతలు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది, పరస్పరంగా దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా? పోలీసు ఎవరిపైన కేసులు నమోదు చేశారు? సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉంది. కారణం ఏంటంటే అక్కడ నంబూరి వెంకటేశ్వరరావు కూడా అక్కడి నుంచి నంబూరి సంస్థలు అక్కడి నుంచి కూడా బయలుదేరి వచ్చేసారు. సో ఆయన అక్కడి నుంచి బయలుదేరి గుంటూరుకు వచ్చేసారు కాబట్టి ఇంకా పెద్ద టెన్షన్ లేదు. అక్కడ స్థానిక కార్యకర్తలను కూడా వైసీపీ వాళ్ళని కూడా అక్కడి నుంచి పోలీసులు కొంత సర్ది చెప్పి పంపించేసిన పరిస్థితి. కొంత టెన్షన్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా అదనపు బలగాలు అక్కడ చేరుకుంటున్నాయి. అయినప్పటికీ పోలీసులు అప్రమత్తంగానే వ్యవహారాన్ని అయితే చూస్తున్నారు. ఫర్దర్ గా ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి. ఇది
కృష్ణమోహన్, ఇక్కడ విజువల్స్ లో చూస్తుంటే కొంత పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరుగుతున్నాయి. పోలీసులు అక్కడ నిల్చొని ఉన్నారు, వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు దాడి చేసేవారిని. కానీ వాళ్ళు ఏమాత్రం కూడా వినకుండా వెళ్ళి కర్రలతో కారుపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళ కళ్ళ ఎదుటే జరిగింది కాబట్టి వారిపై ఎప్పుడైనా కేసులు నమోదయ్యాయా? ఈ సంఘటన ఇప్పుడే జరిగి కూడా ఒక 10 నిమిషాలు అవుతుంది. ఈ సంఘటన విషయంలో కొంత శంకర్రావు సంయమనం పాటించారనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదేమైనా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీద కేసులు, తర్వాత కంప్లైంట్ ఇవ్వాలి, దాని తర్వాత ఫర్దర్ గా ఆ ప్రాసెస్ అయినా చాలా లేట్ గా అయ్యే పరిస్థితి. కానీ ముందు ఎక్కడికక్కడ దీన్ని కంట్రోల్ చేయాలి, అక్కడ పరిస్థితిని ఉద్రిక్తను తగ్గించే ప్రయత్నం అయితే పోలీసులు ఆ పని మీద ఉన్నారు. టీడీపీ శ్రేణులని కొంత సముదాయించే ప్రయత్నం చేస్తాం. అలాగే వైసీపీ శ్రేణులను కూడా ఈ సమయంలో అనవసరంగా మీరు ఇక్కడికి వస్తే మళ్ళీ గొడవలు అవుతాయి కాబట్టి మీరు రావద్దని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. చూడాలి ఇంకా తర్వాత ఫర్దర్ గా ఏ విధంగా ఈ మూవ్మెంట్ టర్న్ తీసుకుంటుంది, ఏ విధంగా ఈ వ్యవహారం ముందుకు వెళ్తుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తం మీద పల్నాడు జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి దాడులు జరిగాయి, ఎటువంటి ప్రతిఘటన జరిగింది, ఎంత విధ్వంసం జరిగిందో మనం చూసాం. సుమారుగా ఎన్నికల తర్వాత ఒక వారం రోజుల పాటుగా పల్నాడు అనే విషయం ప్రతి చోట కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. పల్నాడు ప్రజానికం ఏ స్థాయిలో అక్కడ పరస్పరంగా వైసీపీ టీడీపీ మధ్య వాదోపాలు జరిగాయి, గొడవలు జరిగాయి చూసాం. ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా జైల్లో వేశారు. కొన్ని ఘటనల కారణంగా ఆయనే కారణం అంటూ కూడా పోలీసులు జైలు తరలించారు. కొన్ని రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఇటీవల కాలంలో బెయిల్ పైన బయటకు వచ్చారు ఆయన. తాజాగా మరోసారి